సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మరో వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 37వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఇంకొక అద్భుతమైనటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఆధ్యాత్మిక సాధన మన అంతిమ లక్ష్యంగా ఉండాలని సూచిస్తున్నారు. కానీ అది బలవంతంగా ఎవరి మీద రుద్దడం లేదు. నాకు మోక్షం వద్దు అని ఎవరైనా అంటే శాస్త్రం బలవంత పెట్టదు. నిజానికి ఎవరైనా సరే ప్రయత్నించేది మోక్షం కోసమే. ఎవరు ఏది కోరుకున్నా దాని వెనకాతల ఉండే లక్ష్యం స్వేచ్ఛ. ఎవరైనా ఒక కారు కొన్నారు అంటే బస్సులో వెళ్ళి ఆటోలో వెళ్ళి వాటి మీద ఆధారపడడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొని తనకంటూ ఒక సొంత వాహనం ఉంటే బాగుంటుంది, అప్పుడు ఇష్టం వచ్చినట్టు వెళ్ళవచ్చు అనే ఉద్దేశంతోనే కారు కొన్నారు. ఆ కారు కూడా సతాయించడం మొదలు పెడితే వేరే మార్గాన్ని వెతుక్కుంటారు. దాని వెనక కారణం ఏమిటి అంటే స్వేచ్ఛ. ఎవరికైనా కావాల్సింది స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ. ఒక్కోసారి పిల్లలు గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటారు. వారికి ఏం కావాలో వారికే తెలియదు, కానీ ఏదో కావాలని ఏడుస్తూ ఉంటారు. తల్లి ఏదో కష్టపడి తెలుసుకుని అది వాళ్ళకి ఇస్తుంది. అలాగే మనకు కూడా ఏం కావాలో మనకు తెలియదు. శాస్త్రం ఓపికగా అడుగుతుంది, మనల్ని ఏమీ ఒత్తిడికి గురి చేయదు. నువ్వు స్వేచ్ఛను కోరుకుంటున్నావు, నీకు అర్థమైతే మంచిది, అర్థం కాకపోతే అర్థకామాల వెంట పరుగులు తీ. స్వర్గానికి కూడా వెళ్ళు, అన్ని ప్రయత్నాలు చెయ్యి. చివరికి విసిగి వేసారిపోయి నా దగ్గరకు వస్తే అప్పుడు నేనేమీ తిట్టను. అరే నీకు ముందే చెప్పాను కదరా, అయినా నువ్వు వినలేదు అని నేను అన్ను. నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను అని అంటుంది శాస్త్రం. శాస్త్రం ఎప్పుడూ కూడా కామ్యకర్మలు చేయకూడదు అని అనలేదు. నిజానికి శాస్త్రమే ఎన్నో కామ్యకర్మలను వివరించింది. ధన కనక వస్తు వాహనాలు ఏవి కావాలన్నా కూడా వాటికి తగ్గ పూజలు యజ్ఞాలు ఉన్నాయి. ఆవహంతి హోమం చేస్తే పుష్కలంగా ధనం చేకూరుతుంది. అలా అని చెప్పి స్వామి మీరు చేశారా అని అడక్కండి. అలాంటివేమీ నాకు తెలియవు, శాస్త్రంలో ఉన్నది చెప్పాను, నేను ఎప్పుడూ చేయలేదు. అలాగా స్వర్గానికి వెళ్ళాలన్నా కూడా హాయిగా వెళ్ళి రమ్మంటుంది. కృష్ణ పరమాత్మ అంటున్నాడు, నేను 4 పురుషార్థాలను ఇచ్చాను, వాటిని పొందే మార్గాలను కూడా చెప్పాను. వాటిని పొందడానికి నేను నీకు సహాయపడటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను.
మోక్షం కావాలంటే నేను నీకు సహాయపడతాను అని అనుకోకు. ఏ యదా మాం ప్రపద్యంతే, ఎవరు ఏ కోరిక కోరితే నేను ఆ కోరికను తీరుస్తాను. అంతిమ లక్ష్యమైనటువంటి మోక్షం ఉండగా ఈ చిన్న చిన్న కోరికలు ఎందుకు కోరుతున్నావు అని విమర్శించను. పిల్లవాడు బెలూన్ అడిగితే అది 2 నిమిషాల్లో పేలిపోతుందిరా, దాన్ని ఎందుకు కోరుకుంటున్నావు అని అనదు తల్లి. అలాగే కొనిస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు పిల్లవాడే దాని మోజు నుంచి బయటపడతాడు అని ఆశిస్తుంది. అలాగే కృష్ణ పరమాత్మ కూడా తల్లిలాగా సహాయపడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే ఒక షరతు. ఆ ఒక షరతును విధిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ కోరికలన్నీ కూడా ధర్మబద్ధంగా ఉండాలి. వాటిని తీర్చుకునే మార్గం కూడా ధర్మబద్ధంగా ఉండాలి. నిజానికి అనుభవించడం జీవితంలో ఒక భాగం. కానీ శాస్త్రం ఒక హెచ్చరిక చేస్తుంది. అనుభవించేటప్పుడు జాగ్రత్త వహించమంటుంది. దేన్నైనా సరే అనుభవించవచ్చు, కానీ దానికి బానిస కాకూడదు అని అంటుంది. ఏ కోరికతో వచ్చినా నేను పారిజాత వృక్షంలాగా వారిని కరుణిస్తాను. తాంస్తదైవ భజామ్యహం, వారు కోరిన కోరికలే వారికి ఇస్తాను. ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టాలి, కానీ తత్వబోధ నేర్పిస్తే లాభం లేదు కదా. మమ వర్మానువర్తంతే, వారికి నచ్చినటువంటి రీతిలో నన్ను వారు కొలుస్తున్నారు. మనుష్యా పార్థ సర్వసహ, వారికి ఏం కావాలో దాన్ని వారికి నేను అనుగ్రహిస్తాను అని చెప్పి, కాంక్షత కర్మణాం సిద్ధి యజంతం ఇహ దేవతా, క్షిప్రం హిమానుషా లోకే సిద్ధిర్భవతి కర్మజా. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, వేదాల్లో నేను 2 మార్గాలను నిర్దేశించాను. వేదపూర్వ భాగం కర్మకాండను సూచిస్తే వేద అంతభాగం జ్ఞానకాండను సూచిస్తుంది. 2 మార్గాలు వాటికి తగ్గ ఫలితాలు ఇస్తాయి. ఏమిటా ఫలాలు అంటే కర్మఫలం, జ్ఞానఫలం. కర్మఫలం అన్నది అనిత్యం. కర్మఫలం అనిత్యమే కాకుండా 3 దోషాలతో కూడి ఉంటుంది. అవి ఏమిటి అంటే, మొదటిది దుఃఖమిశ్రితత్వం, రెండవది అతృప్తికరత్వం, మూడవది బంధకత్వం. ఏదైనా సాధించాలంటే దానికి అవస్థపడాలి. అలా సాధించిన దాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టం. అది పోతే మళ్ళీ భరించలేనటువంటి కష్టం. అందువల్ల కర్మఫలం దుఃఖమిశ్రితత్వం. ఆ తర్వాత ఎంత సాధించినా సరే తృప్తి ఉండదు. అతృప్తికరత్వం, వాటి మీద అంతకంతకు మనం బంధం పెంచుకుంటాం. అలాగా బంధకత్వం వస్తుంది. అందువల్ల కర్మఫలం అనిత్యం. ఇక జ్ఞానఫలానికి వస్తే జ్ఞానఫలం నిత్యం. మీకు నిత్యఫలం కావాలి అంటే కర్మ చేయడం వల్ల రాదు అని చెప్తుంది జ్ఞానకాండ. ఎందుకంటే ఒక కర్మ చేస్తే దానికి ఒక ఆరంభం అని అంటూ ఉంటుంది. ఆరంభం ఉన్నదానికి అంతం కూడా ఉంటుంది. అంటే కాలపరిమితి ఉంటుంది. అందువల్ల పూర్ణత్వం అనే ఫలం ఏ కర్మ వల్ల రాదు. అది జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యం. పూర్ణత్వం ఉన్నదానికి కాలపరిమితి ఉండదు. అందువల్ల జ్ఞానఫలం అన్నది నిత్యం. అయితే విచారకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, వేదాల్లో కూడా ఈ విషయం స్పష్టంగా చెప్పబడినా సరే, కర్మఫలాలు అనిత్యం అని తెలిసినా చాలామంది మనుష్యులు కర్మ మార్గాన్నే ఎన్నుకుంటారు. అంత తెలిసి దాన్నే ఎందుకు ఎన్నుకుంటున్నారు అంటే, కర్మ మార్గం పాటించడం తేలిక, దానికి చిత్తశుద్ధి అవసరం లేదు, సాధన చతుష్టయ సంపత్తి అవసరం లేదు.
జ్ఞాన మార్గానికి రావాలి అంటే రాగద్వేషాలను వదలండి అంటే జ్ఞాన మార్గాన్నే వదలడానికి సిద్ధపడతారు మనుషులు. నాకు కొంతమందిని ద్వేషించడం ఇష్టం అంటారు. కర్మణా సిద్ధం కాంక్షతః. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, చాలామందికి కర్మఫలం మీదే ఆసక్తి ఎక్కువ. ధర్మార్థ కామ పురుషార్థాలని ప్రేయో మార్గం అంటారు కఠోపనిషత్తులు. చాలామంది ఈ ప్రేయో మార్గాన్నే ఎన్నుకుంటారు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్యా వివినక్తధీరాః శ్రేయో హి ధీరాభి ప్రేయసో వృణేతే ప్రేయో మందో యోగక్షేమే మాధ్యనీతే అని కఠోపనిషత్తులు అంటారు. మనుష్యుల ముందు స్వయంవరంలో లాగా ప్రేయో మార్గం శ్రేయో మార్గం రెండూ నిల్చుంటాయి. తెలివైన వ్యక్తి శాశ్వతమైనటువంటి ఫలాన్ని ఇచ్చే శ్రేయో మార్గాన్ని ఎన్నుకుంటే, మందబుద్ధి ఉన్నటువంటి వ్యక్తి అశాశ్వతమైనటువంటి ఫలాన్ని ఇచ్చే ప్రేయో మార్గాన్ని ఎన్నుకుంటాడు. ఎందుకు అశాశ్వత ఫలాన్ని ఎన్నుకుంటాడు అంటే, కర్మణా సిద్ధిం క్షిప్రం భవతి. ఎందుకంటే కర్మఫలం త్వరగా వస్తుంది. జ్ఞాన మార్గంలో జ్ఞానఫలం బాగుంటుంది. జ్ఞానం పొందడం కూడా తేలికే, కానీ జ్ఞానం పొందే ముందు అర్హత పొందడం కష్టం. ఇది పెళ్లి లాంటి వ్యవహారం. పెళ్ళి 2 నిమిషాల్లో జరిగిపోతుంది, కానీ దానికి ముందు సంబంధం వెతకడం, జాతకాలు కుదరడం, కట్న కానుకలు మాట్లాడుకోవడం, ఏర్పాట్లు చేసుకోవడం, ఇలాగా అన్ని దశలు ఉంటాయి. అవన్నీ కూడా చాలా కాలం పడతాయి. అలాగే జ్ఞానం ఒక్క వాక్యంతో వచ్చేస్తుంది. తత్వమసి. నువ్వు దేని గురించి అయితే వెతుకుతున్నావో అది నువ్వే. నీ వెతుకులాట మానేసి నీ యొక్క అసలు స్వరూపాన్ని స్వీకరించు. ఇది వేదాంత బోధ. కానీ దీన్ని జీర్ణించుకోవడానికి చాలా సంవత్సరాలు లేదా చాలా జన్మలు పడుతుంది. పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ వేదాంత బోధకు రాలేరు. గీత నేర్చుకుంటున్నారంటేనే మీకు పూర్వజన్మ సుకృతం ఉంది అని అర్థం. మానుషేలోకే చిత్తశుద్ధి పొందాలి అంటే చాలా కాలం పడుతుంది. అందువల్ల మనుష్యులు అశాశ్వతమైనటువంటి ఫలాన్నిచ్చే కర్మను కోరుకుంటున్నారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్వక్కర్తారమవ్యయం. ఇంతవరకు కృష్ణ పరమాత్మ 2 లక్ష్యాల గురించి చెప్పాడు. లౌకిక లక్ష్యాలు, ఆధ్యాత్మిక లక్ష్యాలు. దాని తర్వాత 2 రకాల మార్గాల గురించి చెప్పాడు. కర్మ మార్గం, జ్ఞాన మార్గం. ఆ తర్వాత వాటిని పాటించే మనుష్యుల గురించి కూడా చెప్పాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ వేదాలను భిన్న లక్ష్యాలు అయినటువంటి లౌకిక ఆధ్యాత్మిక లక్ష్యాలను తీర్చుకోవడానికి మాత్రమే కాక ఆ 2 తీర్చుకునే జీవన విధానాన్ని కూడా ఇచ్చాను అని అంటున్నాడు. అది చాలా తెలివైనటువంటి మార్గం. ఎందుకంటే సాధారణంగా ఈ 2 లక్ష్యాలు పూర్తిగా భిన్నమైనవి. లౌకిక లక్ష్యాలను తీర్చుకుందామని చూస్తే అది బాహ్య వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది. కోరికలు తీరిన కొద్దీ ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. ఇంకా ఇంకా వాటి మీద ఆధారపడడం అవుతుంది. అదే మోక్షం విషయానికి వచ్చేసరికి నా మీదే నేను ఆధారపడతాను. ఒకటి ఆధారపడడం, ఇంకొకటి విముక్తి పొందడం. ఒకటి సంపాదించడం, ఇంకొకటి త్యజించడం. ఒకటి బంధం అయితే ఇంకొకటి బంధముక్తి. దూరమేతే విపరీతే విఘూచి అవిద్యయా యాచ విద్యేతి జ్ఞాతా అంటుంది కఠోపనిషత్తు. అలాగా ఇవి భిన్నంగా ఉన్నా నేను ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని ఏర్పరిచాను.
దానివల్ల మీరు ఈ 2 లక్ష్యాలను పొందవచ్చు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. తమాషాగా ఒక ఉదాహరణ మనం చూడొచ్చు. సిగరెట్టు కాల్చే వ్యక్తి ఎక్కడ చూసినా, ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా, ఏ పుస్తకం చదివినా, పాపం ఆయన ఏవో పుస్తకాలు, మ్యాగజైన్స్ తెప్పిస్తూ ఉండేవాడు. ఏ మ్యాగజైన్ చూసినా సరే అందులో సిగరెట్టు కాల్చడం మంచిది కాదు అనే కనిపించేది. అవి చదివి 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 ఇక మానేశానురా అని అన్నాడు. ఏంట్రా మానేశావు? సిగరెట్ తాగడం మానేశావా అంటే, కాదు, పుస్తకాలు చదవడం మానేశాను అన్నాడు. అలాగా ప్రేయో మార్గం మీద కోరిక కూడా అలాగే ఉంటుంది. ధర్మార్థ కామాలను కోరడం ప్రేయో మార్గం అని అంటారు. ఆ మార్గం మనకు ప్రియమైనది. మోక్షం అన్నది శ్రేయో మార్గం, ఎందుకంటే అది మనకు శ్రేయస్కరమైనది. అందువల్ల వేదం మనకు తెలివిగా షుగర్ కోటెడ్ పిల్ ఇస్తుంది. అది మందే అయినా సరే తీపిగా ఉండడం వల్ల ఇష్టంగా ఎలా తీసుకుంటామో అలాగా ఈ మార్గాన్ని ఇష్టంగా పాటిస్తాం. అందువల్ల వేదం కూడా మన కోరికలను తీర్చుకోవడానికి ప్రోత్సహిస్తుంది, కొన్ని నియమాలను విధిస్తుంది. ఆ నియమాలను పాటిస్తూ, దాంట్లో ఉన్న గొప్పదనం ఏమిటి అంటే, మనకు తెలియకుండానే మనం బలవంతంగా అణుచుకోనవసరం లేకుండానే ఈ ప్రాపంచిక సుఖాల వెంట పరుగులు తీయడం మానుతాం. అంతేకాదు, వాటికి బదులు మోక్ష మార్గం ఒక్కటే పాటించదగినది అని కూడా మనం తెలుసుకుంటాం. అలాగా క్రమేపీ ఆధ్యాత్మికతకు రావడానికి వేదం సూచించినటువంటి మార్గం వర్ణాశ్రమ ధర్మం. ఇక్కడి నుంచి జ్ఞాన కర్మ సన్యాస యోగం శ్లోకాలు మొదలవుతాయి. అంటే 13 నుంచి 24 వరకు. ఈ 13వ శ్లోకం నుంచి కృష్ణ పరమాత్మ అసలు అంశంలోకి అడుగు పెడుతున్నాడు. ఇది జ్ఞాన కర్మ సన్యాసం. ఇది కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్తున్నాడు, ఆ సందర్భాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అర్జునుడు కర్మ చేయడానికి ఇప్పుడు ఇష్టపడడం లేదు. తన ఆత్మీయుల్ని చంపాల్సి వస్తుంది కాబట్టి యుద్ధంలోంచి విరమించుకోవాలి అని అనుకుంటున్నాడు. సన్యాసిగా ఉంటాను అని అనుకుంటున్నాడు. ఇక్కడే కృష్ణ పరమాత్మ అర్జునునికి కర్మ గురించి ఉన్నటువంటి భయాన్ని పారద్రోరాలి. నహి కశ్చిత్ క్షణమపి జాతుం తిష్టమకర్మకృత్. 13 నుండి 17 వరకు కర్మయోగ శ్లోకాలు. వీటిలో కర్మయోగం గురించి చూస్తాం. ఎవరూ కూడా కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. చేసే కర్మ మారుతుందేమో కానీ కర్మ మానలేరు. మీరు ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నా, బ్రహ్మచారి అయినా, గృహస్థ అయినా, వానప్రస్థి అయినా, సన్యాసి అయినా సరే, ఎవరికైనా సరే కర్మ తప్పదు. ఏ జాతికి చెందిన వారైనా సరే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఎవరికైనా సరే కర్మ తప్పదు. గృహస్థాశ్రమం వదిలేసి సన్యాసాశ్రమం స్వీకరించినా సరే కర్మ తప్పదు. అక్కడ ఆశ్రమ నిర్వహణ చేయాల్సి ఉంటుంది. కర్మకు ముగింపు మరణంతోనే. అప్పుడు మీకు కాకపోయినా తక్కిన వారందరూ కూడా మరింత కర్మ చేయాల్సి వస్తుంది. శవానికి దహన సంస్కారం ఏర్పాట్లన్నీ చేయాలి కదా. సృష్టిని చూడండి, అత్యంత చిన్న అణువు నుంచి అత్యంత పెద్ద భూమి దాకా అన్నీ కూడా నిరంతరము తిరుగుతూనే ఉంటాయి. వ్యష్టి స్థాయిలోనూ సమిష్టి స్థాయిలోనూ కర్మ ఉంటుంది. కర్మ తప్పదు. అందువల్ల కర్మను స్వీకరించడం నేర్చుకోవాలి. కానీ వచ్చిన చిక్కేమిటి అంటే, కర్మతో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కర్మ చేయడం అంటే ఒక బాధ్యతను చేయడం. ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించగలను లేను అనేటువంటి ఆందోళన.
చేస్తూ ఉండగా ఒత్తిడి, చేశాక అనుకున్న ఫలం రాకపోతే నిరాశ. అందువల్ల కర్మ చేసే ముందు, చేస్తూ ఉండగా, చేశాక కూడా మానసిక ఆందోళన ఉంటుంది. అందువల్ల కర్మను మానేద్దామనుకుంటున్నాడు అర్జునుడు. అది కాదు పరిష్కారం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కర్మ చేస్తే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, తప్పదు. కానీ వాటికి ఏదో పరిష్కార మార్గం చూడాలి. ఏమిటా పరిష్కార మార్గం అంటే దానికి 3వ అధ్యాయంలో ఒక పరిష్కారం ముందే సూచించాడు. అది కర్మయోగ పద్ధతి. ఇప్పుడు ఈ అధ్యాయంలో అసలు పరిష్కారాన్ని సూచించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. అదేమిటి అంటే జ్ఞానయోగం. జ్ఞానం ఒక్కటే పరిష్కారం. దాని ద్వారా ప్రపంచంలో యాక్టివ్గా ఉండవచ్చు. అయినా కూడా కర్మ వల్ల, కర్మ ఫలాల వల్ల బాధింపబడకుండాను ఉండవచ్చు. పనస పండును కొయ్యాలి అంటే దానికి చాకచక్యం కావాలి. చేతికి, కత్తికి కొబ్బరి నూనె రాసి పనస పండును కొయ్యాలి. అప్పుడు మనకు ఆ పండు యొక్క జిగురు అంటుకోదు. కర్మకు కూడా ఇదే సూత్రాన్ని పాటించాలి. కర్మణా బధ్యతే జంతుః. కర్మ మనుష్యులను బంధిస్తుంది. అది తప్పించుకోవాలి అంటే జ్ఞానం అనే కొబ్బరి నూనె రాయాలి. ఇది మనం చూడబోయేటువంటి అంశం. ఎలా జ్ఞానాన్ని పొందాలి, జ్ఞానం వల్ల కర్మకు, కర్మఫలానికి బందీలు కాకుండా ఎలా ఉండగలము అనే వివరణ మనం ఇక్కడ చూస్తాం. జ్ఞానం ఎంత శక్తివంతమైనదో చూపించడానికి కృష్ణ పరమాత్మ తన ఉదాహరణనే చెప్తున్నాడు. ఒకవేళ ఏదో గుహలో ఉన్నటువంటి జ్ఞాని విషయం చెప్తే నేను కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటాను అనే ప్రమాదం ఉన్నది. కృష్ణ పరమాత్మ కూడా తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. అయినా సరే కర్మ కానీ, కర్మఫలం కానీ అతనికి అంటలేదు. తస్య కర్తారమపి మాం విద్ధి. నా కర్మల నుంచి నేను తప్పించుకోలేదు. నా కర్మలన్నీ నేను చేశాను. అకర్తారం మాం విద్ధి. అంతరంగంలో అకర్తగా ఉండే తెలివి ఉంది అని తెలుసుకో. అంతరంగంలో అకర్తగా అంటే కర్మ వల్ల బంధించకుండా ఉండగలగడం. కర్మే కాదు, కర్మఫలం కూడా అంటదని తర్వాత వచ్చే శ్లోకాల్లో చెప్తాడు. అవ్యయం. అవ్యయం అంటే ఇక్కడ నిర్వికారం. నిర్వికారం అహం అస్మి. భగవంతుని యొక్క ధర్మాలు ఏమిటి అంటే భగవంతుడు సృష్టి, స్థితి, లయకారకుడు. అంతేకాదు తను సృష్టించినటువంటి జగత్తు సమతుల్యతతో ఉండడానికి మనుష్యులకు ఒక జీవన విధానాన్ని కూడా నిర్దేశించాడు. మనం ఒక వస్తువు కొంటే దాంతో చిన్న మాన్యువల్ ఒకటి ఇస్తారు. యూజర్ గైడ్ వస్తుంది. అంటే దాన్ని ఎలా వాడాలో వివరించి చెప్పేటువంటి మాన్యువల్ అది. భగవంతుడు కూడా అలాగే మన సృష్టిని సృష్టించి ఊరుకోలేదు. మనం ఈ సృష్టి, ఈ జగత్తులో సమతుల్యతను ఎలా పాటించాలి అన్నది నిర్దేశించేటువంటి మాన్యువల్ కూడా ఇచ్చాడు. దాన్నే వేదాలు అని అంటారు. వ్యక్తికి ఇష్టాయిష్టాలు సహజం. ఇష్టాయిష్టాలకు మధ్య ఘర్షణ రావచ్చు. కానీ వేదాలు అలాంటి ఘర్షణకు చోటు లేకుండా ఒక నిర్దిష్టమైనటువంటి జీవన విధానాన్ని నిర్దేశించాయి. దాన్ని వర్ణ ఆశ్రమ వ్యవస్థ అని అంటారు. వ్యవస్థ అంటే పద్ధతి, జీవన విధానం. వర్ణము, ఆశ్రమము కలగలిపిన జీవన విధానం. దాని గురించి ఇక్కడ మనం కొంచెం చూద్దాం. వర్ణాశ్రమ ధర్మాలు అంటే వర్ణ వ్యవస్థ అంటే సమాజాన్ని విభజించినటువంటి పద్ధతి. దానివల్ల సమాజంలో సమతుల్యత ఏర్పడి ఆ సమాజం ఎదుగుతుంది.
సమాజం అంటే మన చుట్టూ ఉన్నటువంటి నలుగురు మాత్రమే కాదు, మన ఊరు, మన దేశం, మన ఖండం, మన విశ్వం అంతా వస్తుంది. ఆశ్రమ వ్యవస్థ అంటే ఒక వ్యక్తి జీవితంలో పాటించాల్సినటువంటి 4 అవస్థలు. ఇది వ్యక్తి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. నేను ఎదిగి సంఘానికి హాని చెయ్యకూడదు, అలాగని చెప్పి సంఘానికి మేలు చేసి నా కుటుంబాన్ని నష్టపరచకూడదు. ఇప్పుడు రెండో విషయం జరుగుతోంది. బాహ్యంగా విజయం సాధించిన వారికి కుటుంబంలో చాలా నష్టం జరుగుతోంది. వారి పిల్లలు చాలా అవస్థలు పడుతున్నారు. రెండూ మంచి పద్ధతులు కావు. నేను ఎదగాలి, నాతో పాటు సామాజిక ఎదుగుదలకు కూడా నేను తోడ్పడాలి. ఆశ్రమ వ్యవస్థ వ్యక్తి ఎదుగుదలకు సహాయపడితే, వర్ణ వ్యవస్థ అతని యొక్క సామాజిక అవసరాలను చూసుకుంటుంది. ఈ వర్ణాశ్రమ వ్యవస్థలో కృష్ణ పరమాత్మ ఇక్కడ వర్ణ వ్యవస్థ గురించి చెప్తున్నాడు, కానీ ఆశ్రమ వ్యవస్థ గురించి చెప్పడం లేదు. అందువల్ల ఆశ్రమ వ్యవస్థ అంటే ఏమిటో కూడా సూక్ష్మంగా చూద్దాం. ఆశ్రమ వ్యవస్థలో 4 దశలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మచర్యాశ్రమము, రెండవది గృహస్థాశ్రమము, మూడవది వానప్రస్థము, నాలుగవది సన్యాసాశ్రమం. ఆశ్రమ పదం వాడడంలో ఉద్దేశం, ప్రతి ఒక్క దశలోనూ మనం అంతర్గతంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఆర్థికంగా మాత్రమే ఎదిగితే చాలదు. బ్రహ్మచార్యాశ్రమం ఇది మొదటి దశ. ఇక్కడ విద్య నేర్చుకుంటాడు. ఈ దశలో విద్యార్థి గురుకులవాసిగా ఉంటాడు. గురువు 2 లక్ష్యాలను బోధిస్తాడు. ప్రాపంచిక సుఖాలైనటువంటి తిండి, బట్ట, గూడు పొందడానికి సమృద్ధిగా ధనం కావాలి. వేదాలు ప్రాపంచిక సుఖాలు వద్దని చెప్పవు, కానీ దానితో పాటు అంతర్గతంగా ఎదగాలి అని నేర్పిస్తాడు గురువు. అంతర్గతంగా ఎదగడానికి ఆధ్యాత్మిక సాధన అవసరం. మొదటి దశలోనే గురువు ద్వారా 2 లక్ష్యాల గురించి నేర్చుకుంటాడు. ఆ తర్వాత గృహస్థాశ్రమం. గురుకులంలో నేర్పించినటువంటి విద్యను ఆచరణలో పెట్టేటువంటి దశ గృహస్థాశ్రమం. ఎలా ఆచరణలో పెడతాడు అంటే, ముందుగా కర్మయోగ ప్రధానంగా ఉంటుంది. గృహస్థుకి ఎన్నో పొందాలని ఉంటుంది. ఇది కావాలి, అది కావాలి అని అనుకుంటాడు. వేదాలు అన్నింటినీ సాధించు అని అంటాయి. చాలామందిలో మన మతం గురించి ఒక అపోహ ఉన్నది. హిందూ మతం వైరాగ్యం అంటే పరిత్యజించడమే నేర్పిస్తుంది అని అంటారు. అది తప్పు. హిందూ మతం కూడా ఐహికంగా ఎదగడం కూడా నేర్పిస్తుంది. ఆవహంతి వితన్మాన కుర్వాణ చీరమాత్మనా వాసాంసి మమగావశ్చ అన్నపానే చ సర్వతా తతోమే శ్రియమావహ అంటుంది తైత్తిరీయం. నాకు సమృద్ధిగా ఐశ్వర్యం, వస్త్రాలు, అన్నపానాదులు అన్నీ కావాలి అని అంటాడు. అలాగే యశోజనే సాని స్వాహ శ్రేయాన్ వస్యాసో సాని స్వాహ అని కూడా అంటుంది తైత్తిరీయం. నేను ప్రఖ్యాతి చెందుదునుగాక, ఐశ్వర్యవంతుల కన్నా ఐశ్వర్యవంతుణ్ణి అవుదునుగాక. ఇది గృహస్థాశ్రమ జీవన విధానం. కానీ ఏం చేసినా దాంతో ఆధ్యాత్మిక చింతనను కలపాలంటుంది శాస్త్రం. భగవన్నామంతో రోజు ప్రారంభమవ్వాలి. అలాగే భగవన్నామస్మరణతో రోజు ముగియాలి. అలాగా కర్మలు చేస్తే అతను చిత్తశుద్ధిని పొందుతాడు. ముందు తన కోసం కర్మలు చేసేవాడు ఇప్పుడు లోకం కోసం కర్మలు చేస్తాడు. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా అని అంటాడు. సకామకర్మ ప్రధానంగా ఉండే గృహస్థాశ్రమమే క్రమేపీ నిష్కామకర్మ ప్రధానంగా మారుతుంది. పంచమహాయజ్ఞాలు చేస్తాడు. పూజలు చేయడం ద్వారా దేవయజ్ఞం,
పితృదేవతల తర్పణాల ద్వారా పితృయజ్ఞం, వేదాలను బోధించడం ద్వారా బ్రహ్మయజ్ఞం, సమాజ సేవ చేయడం ద్వారా మనుష్య యజ్ఞం, అలాగే పరిసరాలను పరిరక్షించడం ద్వారా భూతయజ్ఞాన్ని చేస్తాడు. ఆ తర్వాత వచ్చేటువంటి వానప్రస్థాశ్రమం. ఇంతవరకు బహిర్ముఖంగా ఉన్నటువంటి గృహస్థు ఇప్పుడు అంతర్ముఖుడవుతాడు. ఈ ఆశ్రమ జీవనంలో ఉపాసన ప్రధానంగా ఉంటుంది. ఇంట్లోనే ఉండి అంతర్ముఖుడవ్వచ్చు, లేదా బయటకి వెళ్ళవచ్చు. చివరగా సన్యాసాశ్రమం. ఇంటి నుంచి వెళ్ళిపోయి సన్యాసాన్ని స్వీకరించవచ్చు, లేదా ఇంట్లోనే ఉండి వైరాగ్యాన్ని పెంచుకోవచ్చు. కుటుంబ సభ్యుల బాధ్యతలను మానసికంగా ఈశ్వరుడికి అర్పిస్తాడు. ఇది జ్ఞానప్రధానంగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి జీవితం కర్మప్రధానం నుంచి ఉపాసనా ప్రధానంకి మారాలి. తర్వాత జ్ఞానప్రధానానికి మారుతుంది. ఎవరైతే ఈ 4 దశలు దాటుతాడో తను వ్యక్తిగా వెదగడమే కాకుండా సామాజిక శ్రేయస్సుకు కూడా పాటుపడే వ్యక్తి అవుతాడు. అందువల్ల ఒక వ్యక్తి నిజంగా ఆ ఆశ్రమాల్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా మానసికంగా ఈ దశలన్నీ దాటాలి. ఇది ఆశ్రమ వ్యవస్థ. ఆ తర్వాత వర్ణాశ్రమ ధర్మాల్లో ఉన్నటువంటి 2వ వ్యవస్థ, అది వర్ణ వ్యవస్థ. దానినే ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని తెలియజేస్తున్నాడు. దాన్ని తర్వాత తరగతిలో ఆ వర్ణ వ్యవస్థను కూడా చూసి అప్పుడు ఈ శ్లోకంలోకి వెళదాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.